नमः शिवाय ओम 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 नमः शिवाय। हर हर महादेव, हर हर महादेव। कैलासपति परमशिव शंकर की हर हर महादेव, हर हर महादेव। నారద, నీవు కైలాసం రావడంలోని కారణం మాకు తెలియనిది కాదు. కానీ నీ యొక్క ఆందోళనకు కారణమేమిటి? మహేశ్వర మహేశ్వర, మీ కృపను పొందిన రావణుని రూపంలో ఆపద ఈ జగత్తును చుట్టుముట్టుతూ ఉంది. నాకు ఈ కారణంగానే ఆందోళనగా ఉంది. నారద, సృష్టి ఆరంభకాలం నుండి ఒక నిశ్చిత విధానం ఉంది. భక్తునికి అతని భక్తికి ప్రతిఫలం అవశ్యం లభించాలి. రావణుడు ఒక భక్తుని కర్తవ్యాన్ని నిర్వర్తించి మమ్ము ప్రసన్నులను చేశాడు. కఠోర తపస్య చేసి బ్రహ్మదేవుని వల్ల అతడు అనేక వరాలను పొందాడు. నారాయణ నారాయణ. కానీ పరమేశ, భక్తుని కర్తవ్యాన్ని నిర్వర్తించిన రావణుడు ఈనాడు విశ్వ విజయ యాత్రకై బయలుదేరాడు. అతని ఈ యాత్ర వలన సమస్త జగత్తు భయపడుతూ ఉంది. పరమేశ, ఈ సమయంలో రావణుని అవరోధించడం ఉచితం కాదా? కాదు నారద. రావణుడు ఒక భక్తుని కర్తవ్యాన్ని నిర్వర్తించి పుణ్యాన్ని సంచయించుకున్నాడు. ఇప్పుడెప్పుడో అతని పాపభండారం బ్రద్దలయ్యే వరకు అతన్ని అవరోధించాలని చేసే ప్రయాసలు వ్యర్థం. నారాయణ నారాయణ. మహేశ్వర, ఎంతవరకు రావణుని పాపభండారం బద్దలవదో అంతవరకు రావణుడు తన వరదాన శక్తులతో సమస్త జగత్తును కాలరాస్తాడు. మహేశ్వర, రావణుడు ఒక నిమిత్తమాత్రుడు నారద. అంటే పరమేశ, ఈ నిజం నీకు తెలియనిది కాదు నారద. ఈ జగత్తంతా మా లీలా మాత్రమేనని. నారాయణ నారాయణ. నాకు ఈ నిజం చాలా బాగా తెలిసినదే పరమేశ. కానీ మనసులో మాట నిస్సంకోచంగా చెప్పు నారద. నీ మనసులో ప్రశ్నలు ఉండిపోతే ఈ జగత్తు భవిష్యత్తులో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికీ పొందనే లేదు. పరమేశ, రావణుని ఉత్కర్ష ఇంకా యుద్ధ సన్నాహాలకు మీ లీలలకు ఏమి సంబంధం? మాకు ప్రశ్నలు, జగత్తుకి సమాధానాలు ఇచ్చే కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న నారద విను. మా లీలలకు రావణునికి సన్నిహిత సంబంధం ఉంది. ఏ ప్రకారంగా మహేశ్వర? మా త్రిమూర్తుల యొక్క కృపను పొందిన రావణుని వంటి శక్తులు మా లీలలకు అంతర్గతంగా ఎవరు పూర్వకాలంలో పాపాలు సంచయించుకున్నారో వారికే దండన విధిస్తాయి. మహేశ్వర, నందిని కూడా లంకేశ్వరుడు రావణుడు. ప్రభు, మరి పూర్వకాలంలో నేను ఏం పాపాలను సంచించుకున్నాను? జ్ఞాపకం తెచ్చుకోనంది. ఒకమారు నీవు మా సమక్షంలోనే నిరంతరం జాగరణ చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. కానీ నీవు ఆ ప్రతిజ్ఞను పూర్తి చేయలేకపోయావు. అయితే ప్రతిజ్ఞను పూర్తి చేయకపోవడం నీ పాప సంచయం కాదా? అవును పరమేశ, నాకు అందుకే ఎంతో పశ్చాత్తాపంగా ఉంది. ఇప్పుడు పశ్చాత్తాపానికి ఆవశ్యకత లేదు నంది. ఎందువల్ల ప్రభు? నీవు రావణునిచే పరాజితుడవడంతో ప్రతిజ్ఞాభంగానికి దండన నీకు ప్రాప్తించింది గనుక. నారాయణ నారాయణ. పరమేశ, ఈ విధి విధానం నుండి నంది కూడా ముక్తుడు కాడా? నందియే కాదు నారద, ఈ విధానంలో మా త్రిమూర్తులము బంధితులమే. ఈ విధానాన్ని రచించే సమయంలో మా మనసులో ఒకటే ఉద్దేశ్యం ఉంది. ఎలాగో శక్తిని పొంది రక్షకుడు భక్షకుడు కాకూడదని. ధన్యులం మేము భక్తవత్సల, మేము ధన్యులం. తమ భక్తులు అజ్ఞానంతో సంచయించుకున్న పాపాలను తమరు ఎంత సునాయాసంగా విస్మరిస్తారు. నారాయణ నారాయణ. జయము జయము శివశంకరులకు. కానీ ప్రభు, రావణుని శక్తికి ఈ సమస్త లోకపాలకులు, దిక్పాలకులు, దేవేంద్రుడు అందరూ భయపడతారు. అయితే వీరందరూ పూర్వకాలంలో పాపాలను సంచయించుకున్నారా?
పాపాలను కనుక సంచయించుకోకపోతే రావణునికి భయపడవలసిన ఆవశ్యకతయే లేదు. ఒకవైపున ఇంద్రుడు పుణ్యాలను సంచయం చేసుకుని స్వర్గసింహాసనం మీద కూర్చున్నాడు. కానీ ఇంకొక వైపున స్వర్గాధిపతిననే అహంకారంతో ఒకదాని పిమ్మట ఇంకొక అపరాధాలు చేస్తూ ఉన్నాడు. రావణుని శక్తి ముందు ఇంద్రుడు పరాజయుడవడం నిశ్చయమే. కానీ దానికి ముందు భూలోకంలోని రాజా మరుదత్తుని రాజ్యమైన ఉసిర బీజంపై రావణుని విజయయాత్రా పరిణామం చూడు. శివాజ్ఞ పరిణామం చూడాలనే కోరికతో బయలుదేరినటువంటి దేవర్షి నారదుడు మహాపరాక్రముడైన రావణుని పరాక్రమానికి భయభీతులై దేవేంద్రుడు నెమలిగాను, యమరాజు కాకిగాను, వరుణదేవుడు హంసగాను, ఇంకా కుబేరుడు ఊసరవల్లిగాను రూప పరివర్తనం చెందటం చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. దేవగురువు బృహస్పతి చెప్పిన మీదట మహారాజు మరుదత్తుడు తన పరాజయాన్ని అంగీకరిస్తాడు. విజయుడైన రావణుని ఆదేశం పొంది లంక యొక్క రాక్షస సైన్యం ఉసీర్ బీజ్ రాజ్యంలో భయంకర నరసంహారం చేసి సమస్త ధన సంపదలపై బలపూర్వకంగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది. మరుదత్తుని పరాజయ వార్త విని ప్రసన్నురాలైన రాజమాత కేకసి శివలింగంపై పుష్పాలను అర్పిస్తూ అంటుంది, తమరి కృపని ప్రాప్తించుకుని మేము మా పుత్రుడు లంకేశ్వర రావణుడు ధన్యులమయ్యాం పరమశివ, ధన్యులమయ్యాం. ప్రణామం రాజమాత. రామండోదరీరా, శివ పూజకై నీకు స్వాగతం. రా. ఓం నమః శివాయ. బింబా, ఆజ్ఞ రాజమాత. లంకేశ్వర రావణుడు మరుదొత్తునిపై విజయం సాధించాడు. ఈ సందర్భంగా లంకలో ఉత్సవాలు జరిపించండి. లంకావాసులందరూ రాత్రులందు తమ ప్రాసాదాలను దేదీప్యమానం చేయాలి. తమ ఆజ్ఞ రాజమాత. మహాబలి లంకేశ్వరుడు తన విజయదండ యాత్రని ఎటు కొనసాగిస్తున్నాడు బింబా? రాజమాత, ఉసీర్ బీచ్ యొక్క స్వర్ణరత్న భాండాగారాల్ని చేజెక్కించుకుని భయంకర రాక్షస సేనను తోడుకుని మహాబలి లంకేశ్వర రావణులు ఇప్పుడు ఏ దిశగా వెళ్తున్నారు ఆ సమాచారం ఇప్పటిదాకా మాకు అందలేదు. తెలుసుకో, శీఘ్రమే తెలుసుకో. లంకేశ్వరుని విజయయాత్ర సమాచారం ప్రతి క్షణం మాకు తెలియాలి. వెళ్ళు. తమ ఆజ్ఞ రాజమాత. మహాపరాక్రమి లంకేశ్వర దశానన రావణునికి జయము. రాక్షస జాతిని ఉద్ధరించిన రాజమాత కైకసికి జయము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. కైలాసపతి పరమ శివశంకరులకు జయము. విశ్వనాథుడు పరమశివ శంకరులకు జయము. దేవాధిదేవ మహాదేవులకు మాత పార్వతికి జయము. నారద, నువ్వు కైలాసానికి రావడంతో ఒకటి స్పష్టమవుతోంది. నీ మనస్సులో జిజ్ఞాసలు పర్వతంలా పెరిగిపోయాయని. నారాయణ నారాయణ. జిజ్ఞాసల పర్వతం కాదు బోళాశంకర, తమరి పరమపావన దర్శనానికై లోభం. కానీ అని ఆగిపోయావే నారదా? కానీ పరమశివ, కైలాసంలోని వ్యవస్థను చూసి నా మనస్సులో జిజ్ఞాస జన్మించడం అనేది అవశ్యం కలిగింది. కైలాసంలోని వ్యవస్థపై జిజ్ఞాస విషయం స్పష్టంగా చెప్పు నారదా. ఓ అంతర్యామి, తమరి వద్ద ఎవరి మనస్సులోని మాట దాగదు. నారాయణ నారాయణ. నీ మనస్సులో పార్వతీదేవి గురించి నూతన జిజ్ఞాస ఎందుకు కలిగింది నారదా? సత్యం వచించారు శంకర, సత్యం వచించారు. నేడు కైలాసంలో మాత పార్వతి ఎక్కడా కనపట్టం లేదు. మరైనా ఆమెకు జయ జయధ్వానాలు పూర్వంలాగే పలుకుతున్నారు.
శక్తి స్వరూపిణి పార్వతీదేవి తన సాకార స్వరూపంలో సదా కనిపిస్తూ ఉండటం ఆవశ్యకం కాదుగా నారదా? నారాయణ నారాయణ, తమరి మాటల్లోని రహస్యాన్ని అర్థం చేసుకోవడం నారదునికి అసంభవమే. బోళాశంకర, కొంచెం సరళ భాషలో నా జిజ్ఞాస శాంతపరచండి. ప్రతి విషయంలోనూ మూలం దాకా తెలుసుకోవాలని వ్యాకులపడేటటువంటి నారదా, నువ్వొకటి చెప్పు. మాకు ఈ సృష్టికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలా ప్రశ్నించారేమిటి బోళాశంకర? దేవాధిదేవ మహాదేవ, పరాత్పర బ్రహ్మ విశ్వనాథ, ఈ సృష్టిలోని జడత్వంలోనూ చేతనత్వంలోనూ కణకణంలోనూ తమరే వ్యాపించి ఉన్నారు. ఈ సమస్త జగతి తమరికి లీలా మాత్రమే కదా ప్రభు. మరి పోతే శివుని యొక్క ఈ లీలా జగతిలో ఇంకా శివునికి శక్తికి సంబంధం ఏమిటి? శివునికి ఉన్న సంబంధమే ఈ గూఢ జ్ఞానం తమరే మాకు తెలియజెప్పారు భక్తవత్సల. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు అసంపూర్ణమని. నారదా, మరి శక్తితో పూర్ణుడైన శివుడు సృష్టిలోనే కణకణంలోనూ వ్యాపించున్నప్పుడు శక్తి ఎక్కడుంటుంది? వారు ఈ సృష్టి కణం కణంలోనే నిండి ఉంటారు శంకర. మరైతే ఆమె సాకార స్వరూపాన్ని దర్శించాలని ఇంత ఎక్కువగా వ్యాకులపడుతున్నామని నారదా? నారాయణ నారాయణ, జగతిలోని ప్రతి మనిషి యొక్క మనసులోనూ ప్రేమ, మమత, కరుణ, వాత్సల్యాల యొక్క అంశం ఉంటుంది. దాని ప్రతిరూపం శక్తి స్వరూపిణి దేవి పార్వతీయే కదా. నీలాంటి భక్త శిరోమణి ఇలా ఆమెను సాకార స్వరూపంలో చూడలేక చింతితుడైతే అది ఆశ్చర్యపడవలసిన విషయమే. పుత్రుడికి మాతతో సమంగా నీ మనస్సులో శక్తి స్వరూపిణి దేవి పార్వతి సంపూర్ణ రూపంలో నిండి ఉంటుంది. నీ మాతని బాహ్య జగతిలో వెతకకుండా నీ మనసులోనే వెతుకున్నారదా? ఆమె నిన్ను ప్రతి క్షణము తన దర్శనంతో కృతార్థుని చేస్తుంది. తమరి వల్ల సాకార నిరాకార జ్ఞానాన్ని పొంది నారదుని జీవితం ధన్యమైంది బోళాశంకర. కానీ పరమశివ, మరలా కానీ నీ చాతుర్యాన్ని, అభినయాన్ని విభిన్న రకాలుగా ప్రయోగించి కొత్త ప్రశ్నలు లేవదీయకున్నారదా? శివ 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 శివ, అలా అనకండి బోళాశంకర. నా ప్రస్తుత ప్రశ్న కొత్తదేమీ కాదు. అంటే లంకేశ్వర రావణునికి సంబంధించినటువంటి ప్రశ్నతోనే నువ్వు కైలాసానికి వచ్చావు. కానీ నీ అభినయానికి విభిన్న రూపం ఇచ్చే ఉద్దేశంతోనే దేవి పార్వతి గురించి ప్రశ్నించావా? బోళాశంకర, ఓ భక్తవత్సల ప్రభు, నారదుని చెంచల స్వభావం తమరికి తెలియనిది కాదు. కృపతో తమరు నా పైన కోపగించకండి. దాని అర్థం నువ్వు లంకేశ్వరుడు రావణుని విజయయాత్ర గురించి మాకు తెలియజెప్పకుండా కైలాసం నుండి నిష్క్రమించవన్నమాట. నారాయణ నారాయణ, మహాదేవ, తమరి ఈ అల్పసేవకుడు తమరికి ఏదైనా ఘటన గురించి తెలియచెప్పే దుస్సాహసం ఎలా చేయగలడు? నాకు బహుబాగుగా తెలియను. జగతిలోని ఏ ఘటనైనా తమరికి తెలియకుండా జరగదు. నేను కేవలం నా జిజ్ఞాసను శాంతింపచేసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. రావణుని దండయాత్ర విషయంలో జిజ్ఞాస ఏమిటి నారదా? ఉగ్ర స్వభావం గల తన మాత కైకసి ప్రాణాలను రక్షించుకోవడానికి రావణుడు విశ్వ విజయానికై వాగ్దానం ఇచ్చాడు. అది ఎంతటి భయానక సంఘటనలకి దారితీస్తుందో తమరికి తెలియనిది కాదు మహాదేవ. ప్రభు రావణుని క్రోధం నుండి జగతి రక్షణకై ఉపాయాలను ఆలోచించి ఉద్విగ్నుడయ్యాను. నారదుడు కేవలం ప్రశ్నలే అడుగుతాడు, నువ్వు ఉపాయాలు ఆలోచించసాగావనంది. తమరిలోనే సకల సృష్టి సమాయత్తమై ఉంది మహాదేవ. నిరంతరం తమరి చరణ సేవను చేసే నందీశ్వరుడు సృష్టి రక్షణ కొరకై ఉద్విగ్నుడవటం అత్యంత స్వాభావికమే. నారాయణ నారాయణ. అలా నేనేదైనా అనుచితంగా అన్నట్లయితే స్వామి, మరి నారదుని స్వభావం యొక్క ప్రభావం ఎవరి మీదైనా పడితే వారు అనుచితంగా ఎప్పటికీ అనలేరు నంది. నారాయణ నారాయణ. భోళాశంకర, లంకేశ్వర రావణుడు ఇప్పుడిప్పుడే రాజు మరుదత్తుని మహేశ్వర యజ్ఞాన్ని విఫలం చేసి ఉషిరబీజ రాజ్యంలో హింసని అత్యాచారాల్ని సృష్టించాడు. అది చూసి నేను స్తబ్దుడనయ్యాను. మరికపోతే రావణునిలో
భక్తి యొక్క పుణ్యం ఉన్నంత దాకా అతను మాకు కేవలం నిమిత్త మాత్రుడిలా ఉన్నాడు. కానీ ఇప్పుడు నిర్దోష జనులపై ఘోర అత్యాచారాలు చేసి రావణుడు తన యొక్క పాప ఘటాన్ని నింపటం ప్రారంభించాడు. బోళాశంకర, నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. లంకేశ్వర రావణుడు పరమశక్తిశాలి పుత్రుడు మేఘనాథునితో కలిసి స్వర్గంపై ఆక్రమణకు వెడుతున్నాడని. దేవర్షి నారద, రావణుని స్వర్గదండయాత్రతో నువ్వు భయపడుతున్నంత ఎక్కువగా ఆ దేవేంద్రుడు కూడా ఎన్నడూ భయపడ్డు. నారాయణ నారాయణ. కానీ ప్రస్తుతం నీవు చింతపడక యోచనతో కార్యసాధన చేస్తే నారద, స్వర్గము దేవతలు కూడా రావణుని దండయాత్ర నుండి సురక్షితంగా ఉండగలరు. స్పష్టంగా చెప్పండి పరమశివ. యోచనతో కార్యసాధన? యోచనకి అర్థం నారదునికి తెలియకపోవటం. అది అసంభవం. మేము చెప్పిన దానికి అర్థం కొంచెం గంభీరంగా ఆలోచన చేయమని. నీవు ఎంతో చాతుర్యాన్ని ఉపయోగించి ఒక సరైన ఉపాయాన్ని ఆలోచించి రావణుడు ఇంకా మేఘనాథుల స్వర్గదండయాత్ర దారి మళ్లించడానికి చూడు. మా శుభాశీస్సులు నీకు తోడుంటాయి. ఓం నమః శివాయ.